నారాయణ శ్రీ చైతన్య ర్యాంకుల రికార్డుల గురించి మనకు తెలియదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక క్రైమ్ ర్యాంకులో మాత్రం రాష్ట్రం రికార్డు బద్దలు కొడుతుందిలా. అవును, మీరు వింటున్నది నిజమే. నిన్నగాక మొన్న వచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB 2024 రిపోర్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుందిలా. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణకు క్రైమ్ రేట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలా మహిళలపై అఘాయిత్యాలు ఫస్ట్ ర్యాంక్ మనదే అంట. సైబర్ మోసాలు ఆర్థిక నేరాల్లో స్టేట్ ఫస్ట్ మనదే అంట. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణాలో తిరుగులేని #1 ర్యాంకు మనదేనంట. గతంతో పోల్చితే నేరాల సామ్రాజ్యంగా ఎట్లా మారింది చూడుర్లి. ఇదా స్వామి మీరు తెచ్చిన మార్పు. ఇండ్లనా మీరు ర్యాంకుల వేట అని తెలంగాణ ప్రజానికం మస్తు గరమవుతుర్రు. గడిచిన ఒక ఏడాదిలోనే మహిళలపై 24,490 కేసులు రిజిస్టర్ అయినాయంట. 1,00,000 మందిలా 129 మంది ఆడబిడ్డలు దారుణంగా బలవుతున్నారట. దేశ రాజధాని ఢిల్లీతో మనకు పోటాపోటీ నడుస్తుందిలా. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే మన దగ్గరే క్రైమ్ రేట్ ఎక్కువ ఉందంటే శాంతి భద్రతల ఏ మూలలో పడేసిండ్రో మరి. గంటకు 3, రోజుకు 70 మంది చొప్పున గతేడాది 25,554 మంది మిస్సింగ్ అయ్యారంట. వీళ్ళల్లో 4,614 మంది ఇళ్ళకి ఇప్పటికీ రాలేదంట పాపం. దేశంలో జరిగే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులలో 20% వాటా ఒక తెలంగాణదేనంట. రోజుకు 2 ఆడబిడ్డలను బలవంతంగా వ్యభిచార నరకంలోకి నెడుతుంటే సర్కారు కళ్ళుండి చూడట్లేదా, చెవులుండి వినట్లేదా అని శాపాలు పెడుతున్నారు పబ్లిక్. ఇక తీవ్రమైన నేరాల్లో దేశంలోనే 3వ ర్యాంకు సాధించి పెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్. ఇది జనాలు మెచ్చిన ర్యాంకులు కావు, ప్రభుత్వ చేతగానితనానికి NCRB ఇచ్చిన ఘోరమైన మార్కులు ఇవి. ఇప్పటికైనా మీ ప్రచార ఆర్భాటాలు బంద్ చేసి రాష్ట్రాన్ని కాపాడుకుర్రి, లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఏమంటారు పబ్లిక్? ఈ క్రైమ్ ర్యాంకుల గురించి కామెంట్లో పెట్టుర్రి.